దువ్వాడ శ్రీను బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. తన ఇల్లు అప్పనంగా తీసుకుని ఇప్పుడు మరొకరికి దారాదత్తం చేశారంటూ రిటైర్డ్ టీచర్ పార్వతీశం రోడ్డెక్కారు. ఇల్లు కావాలని దువ్వాడ సోదరులు బ్రతిమాలిన మానవత దృక్పథంతో ఇచ్చానని తెలిపారు. అతను ఖాళీ చెక్కులు ఇచ్చి డబ్బులు ఇచ్చేందుకు మాత్రం తిప్పించుకుంటున్నారని వాపోయారు. గత కొద్ది రోజులుగా దువ్వాడ ఇంటి రచ్చ తెలిసి ఆందోళనకు గురయ్యానని పార్వతీశం అన్నారు. ఎంతో మంది కార్యకర్తలకు బ్లాంక్ చెక్కులు ఇచ్చి మాధురి, శ్రీను కోట్లు గడించారని ఆరోపించారు. తన డబ్బులు ఇవ్వకపోతే ఎంతవరకైతే వెళ్తానని పార్వతీశం హెచ్చరించారు. లేదంటే ఆ డబ్బులకు బదులు వెంకటేశ్వర కాలనీలో ఉన్న ఇల్లునైనా రాసివ్వాలని డిమాండ్ చేశారు. ఈవేళ టెక్కల్లో ఇంతవరకు జరుగుతున్నటువంటి సంఘటన దువ్వాడ శ్రీను, వాణి, మాధురి వ్యవహారం ఆశ్చర్యకరంగా ఉంది. మరి బతుకు తెరువు కోసం ఉంటామంటే నా స్థలాన్ని ఆయనకి ఇవ్వడమైనది. ఆ స్థలంపై వాళ్ళు పోరాటం చేస్తూ మరి నాకు ఒక విధంగా అన్యాయం చేస్తున్నారేమో అనిపిస్తుంది. కాబట్టి మీ ద్వారా నా విన్నపం ఏంటంటే ఆ ఇల్లుకి నాకు అప్పుగా ఇంక నాకు చాలా డబ్బులు ఇవ్వాల్సి ఉంది. అరువు రిజిస్ట్రేషన్ చేశాను మానవతా దృక్పథంతో. ఉభయల్ని నేను శ్రీను గారికి, బాబా గారికి ఇద్దరికి విడిచిపెట్టే ప్రసక్తి మాత్రం ఉండదు. నా అమౌంట్ వసూల్లో తప్పనిసరిగా వాళ్ళకి పట్టుకొని నిలదీస్తాను, తీసుకుంటాను. వాళ్ళు తెచ్చి నేను బంధించని నా అమౌంట్ నేను వసూలు చేసుకునే ఆ దమ్ము, ధైర్యము నాకు ఉందని మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. నేను లో మాకు అప్పుల్లో ముస్తున్నారు వాళ్ళిద్దరూ కలిసి. కాబట్టి తక్షణమే వాళ్ళిద్దరూ పరిష్కార మార్గానికి వచ్చి మా పైకాన్ని చెల్లిస్తారా, లేదా మాధురికి ఆ ఇల్లు రాసినట్టుగా ఈ ఇల్లు మాకు రాసేస్తారా? వెంకటేశ్వరికి వాళ్ళు ఉండేది రాసేసి ఎవరి ఇంటికి వాళ్ళు ఆవిడ మరి అలిగైనా బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి మరి వాళ్ళ కోసం మేము ఎక్కువగా మాట్లాడడానికి వీళ్ళు చెక్కులు నా దగ్గర ఉన్నాయండి. చెక్కులు నా దగ్గర ఇంతకుముందు మీ ఛానల్ వారికి చాలా మంది నేను చూపించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆ విధంగా చెక్కులు ఇచ్చున్నారు. చాలామంది బాధితులు ఈ ఉభయుల దగ్గర బాధితులుగా ఉన్నారు. ప్రజల దగ్గర, కార్యకర్తల దగ్గర కొన్ని లక్షల రూపాయలు తీసుకొని, కోట్ల రూపాయలు తీసుకొని వీళ్ళు వ్యాపారాలు చేసుకున్నారండి వాణి అండ్ శ్రీను. ఈవేళ టెక్కల్లో ఇంతవరకు జరుగుతున్నటువంటి సంఘటన దువ్వాడ శ్రీను బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. తన ఇల్లు అప్పనంగా తీసుకుని ఇప్పుడు మరొకరికి దారాదత్తం చేశారంటూ రిటైర్డ్ టీచర్ పార్వతీశం రోడ్డెక్కారు. ఇల్లు కావాలని దువ్వాడ సోదరులు బతిమాలితే మానవతా దృక్పథంతో ఇచ్చానని తెలిపారు. అతను ఖాళీ చెక్కులు ఇచ్చి డబ్బులు ఇచ్చేందుకు మాత్రం తిప్పించుకుంటున్నారని వాపోయారు. గత కొద్ది రోజులుగా దువ్వాడ ఇంటి రచ్చ తెలిసి ఆందోళనకు గురయ్యాయని పార్వతీశం అన్నారు. ఎంతో మంది కార్యకర్తలకు బ్లాంక్ చెక్కులు ఇచ్చి మాధురి, శ్రీను కోట్లు గడించారని ఆరోపించారు. తన డబ్బులు ఇవ్వకపోతే ఎంతవరకైనా వెళ్తానని పార్వతీశం హెచ్చరించారు. లేదంటే ఆ డబ్బులకు బదులు వెంకటేశ్వర కాలనీలో ఉన్న ఇల్లునైనా రాసివ్వాలని డిమాండ్ చేశారు.